హలో అండి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్. ఈ ఇన్‌స్టిట్యూషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, మీరు ఇప్పటివరకు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. సో, ఇక మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాము. సో, ముందుగా మనం ఈ వెబ్‌సైట్‌లోకి అంటే ఎన్‌ఐటీ ఏపీ వెబ్‌సైట్‌లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా హోమ్ పేజ్‌లో కనిపిస్తూ ఉంటాయి. చూడండి. హోము, అడ్మినిస్ట్రేషను, అడ్మిషన్స్, అకాడమిక్స్, రీసెర్చ్ ఇలా మనకి ప్లేస్‌మెంట్స్, ఫెసిలిటీస్, స్టూడెంట్ వెల్‌ఫేర్, ఎన్ఐఆర్ఎఫ్ ఈ విధంగా మనకి చాలా రకాల ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్‌గా ఈ వీడియోలో చెక్ చేద్దాము. సో, మీరు చూసినట్లయితే ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా మనకి ఫోటోగ్రాఫ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ కాలేజ్ ఎలా ఉంది, ఇన్‌స్టిట్యూషన్, ఎన్ఐటీ. సో, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనము పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో, ఇక్కడ కిందకొచ్చినట్లయితే కొంచెం మనకి అనౌన్స్‌మెంట్స్, అచీవ్‌మెంట్స్, పబ్లికేషన్స్ అని ఇక్కడ ఒక 3 సెక్షన్స్ ఉన్నాయి. ఏమైనా లేటెస్ట్ అనౌన్స్‌మెంట్స్ ఉంటే ఇక్కడ వీళ్ళు డిస్‌ప్లే చేస్తారు. సో, ఇకపోతే మనకి ప్లేస్‌మెంట్స్‌ని వీళ్ళు హైలైట్ చేసి చూపిస్తున్నారు. 85.81% ప్లేస్‌మెంట్స్ అయితే జరిగాయి. ఏది యాజ్ ఆన్ 27 అక్టోబర్ 2023 వరకు. సో, యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 8 లాక్స్ పర్ యానమ్‌గా ఉంది. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 44 లాక్స్‌గా ఉందన్నమాట. సో, ఇంకా డీటెయిల్స్‌లోకి కూడా మనం వెళ్ళి చూద్దాము. తర్వాత ఇండస్ట్రియల్ ఔట్‌రీచ్ ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ చూడండి. 20 ఎంఓయూస్ అయితే సైన్ చేయడం జరిగింది ఈ ఇన్‌స్టిట్యూషన్. అండ్ 7+ నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్&డి శాంక్షన్ అయ్యాయి. అండ్ 15+ నంబర్ ఆఫ్ కన్సల్టెన్సీ ప్రాజెక్ట్స్ టేకప్ చేశారు. తర్వాత ఓవరాల్‌గా ప్రాజెక్ట్ కాస్ట్స్ వచ్చేసి మనకి 7 క్రోర్స్ దాకా ఉన్నాయన్నమాట. సో, దీనికి సంబంధించి ఒక వీడియో కూడా ఇక్కడ వీళ్ళు ప్లేస్ చేయడం జరిగింది. మీరు కావాలంటే ఈ వీడియోని ఓపెన్ చేసి కూడా చూడొచ్చు. సో, వెబ్‌సైట్‌ని మనకి వీడియో కింద నేను డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ కూడా ఇస్తాను. సో, అది క్లిక్ చేసి డైరెక్ట్‌గా మీరు ఈ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయొచ్చు. అదేవిధంగా ఆ వీడియోని కూడా చూడొచ్చనమాట. సో, ఇక్కడ మనకి స్టూడెంట్స్‌కి ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది కూడా మొత్తం క్లియర్‌గా ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ ఇచ్చారు. సో, ఇవన్నీ మనం డీటెయిల్డ్ లోపలికి వెళ్తే మనకి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనము అవన్నీ కాకుండా మనకి అవసరము అంటే మేజర్‌గా మనకి ఇప్పుడు జేఈఈ ఎగ్జాము ఫస్ట్ సెషన్ అయిపోయింది. సెకండ్ సెషను ఏప్రిల్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. సో, దాని తర్వాత మనకి కొద్ది రోజుల్లోనే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 2 సెషన్స్‌లో మీకు బెస్ట్ స్కోర్ ఏదుందో చూసి ఆ స్కోర్‌ని బట్టి మీకు ర్యాంక్ అలాట్ చేయడం జరుగుతుందనమాట. సో, దాని తర్వాత టాప్ 2,50,000 క్యాండిడేట్స్‌ని సెలెక్ట్ చేసి అంటే కేటగిరీ వైస్‌గా దాంట్లో నుంచి రేషియో తీస్తారు. సో, ఆ 2,50,000 క్యాండిడేట్స్ మాత్రమే జేఈఈ అడ్వాన్స్డ్ రాస్తారు. జేఈఈ అడ్వాన్స్‌లో క్వాలిఫై అయిన వాళ్ళు ఐఐటీస్‌కి అడ్మిషన్స్‌కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఒకవేళ దాంట్లో ఛాన్స్ రాని వాళ్ళు ఏదైతే జేఈఈ మెయిన్‌లో క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ వీటిల్లో అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఓన్లీ అడ్మిషన్ పర్పస్‌లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మనము ఈ వీడియోలో చూడడానికి ప్రయత్నం చేద్దాము. సో, దీని తర్వాత ఇంకా మనకి కిందకొచ్చినట్లయితే సో, టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ 127 ఫ్యాకల్టీ మెంబర్స్ అయితే ఉన్నారు. అదేవిధంగా స్టూడెంట్స్ తీసుకున్నట్లయితే 2,300 పైగా స్టూడెంట్స్ ఉన్నారు ఈ ఇన్‌స్టిట్యూషన్‌లో. అదేవిధంగా ఫ్యాకల్టీ కాకుండా అదర్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అదర్ స్టాఫ్ వచ్చేసి 120 మంది కంటే ఎక్కువ ఉన్నారు. సో, స్కాలర్స్ వచ్చేసి 250+ మెంబర్స్ స్కాలర్స్ ఉన్నారనమాట. సో, ఇది మనకి బేసిక్‌గా అంటే మెయిన్‌గా మనకు హోమ్ పేజ్‌లో ఉన్నటువంటి డీటెయిల్స్. సో, ఇక్కడ అసలు ఈ కాలేజ్ ఎక్కడుంది, ఏంటి అనేది కూడా మనం ఒకసారి వెరిఫై చేద్దాము. సో, ఇది వచ్చేసి మనకి తాడేపల్లిగూడెం అండి అడ్రస్సు. ఒక్కసారి గ్యాలరీ కూడా చూద్దాము. సో, గ్యాలరీలో ఫోటోస్ ఏ విధంగా ఉన్నాయి, బిల్డింగ్స్ చూసారు కదా! ఇక్కడ జరిగే యాక్టివిటీసు ఇట్లాంటి ఈవెంట్స్ అన్నిటికి సంబంధించిన ఫోటో గ్యాలరీ కూడా ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. సో, ఇది మీరు కావాలంటే క్లియర్‌గా ఒక్కొక్కటి చూడాలనుకుంటే మీరు తప్పకుండా వెబ్‌సైట్ అయితే విజిట్ చేసి చూడొచ్చు. సో, ఇకపోతే మనకి చూడండి ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇది దాదాపు 388 కిలోమీటర్లు అయితే ఉంది. మనకి ఒక 6½ అవర్స్ జర్నీ ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్లైట్‌లో గాని వెళ్ళినట్లయితే 1 అవరు లో మీరు అక్కడికి రీచ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో, ఇక్కడ మనకి గూగుల్ మ్యాప్స్‌లో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది.
సో ఇది తాడేపల్లిగూడెం దగ్గర మనకి ఈ కాలేజ్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది హైదరాబాదు. ఇక్కడ నుంచి ఇలా మనం ఈ రోడ్ జర్నీ అయితే ఈ విధంగా ఉంటుంది. బస్సు లేదా కార్‌లో వెళ్ళినట్లయితే మీకు 6½ అవర్స్ అయితే ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ మనకి చూడండి ఇక్కడ రాజమండ్రి దగ్గరలో ఓకే. రాజమండ్రి, ఏలూరు మధ్యలో ఉంటుందన్నమాట. ఇటు తణుకు ఉంది, ఇటు రాజమండ్రి ఉంది, ఇటు ఏలూరు ఉందన్నమాట. సో ఈ మూడిటి మధ్యలో ఇది మనకి ఇన్‌స్టిట్యూషన్ అయితే ఉంది. సో తాడేపల్లిగూడెంకి దగ్గరలో ఉంటుందన్నమాట. తాడేపల్లిగూడెము ఔట్‌స్కట్స్ అనుకోవచ్చు ఆల్మోస్ట్. సో ఈ విధంగా మనకి మీకు లొకేషన్ కూడా చూసుకున్నారు కదా! సో ఓవరాల్‌గా మనం ఇండియా మ్యాప్‌ని చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ. సో మీరు తెలంగాణ వాళ్ళైతే ఇక్కడ నుంచి మీరు ఇక్కడ దాకా వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ ఏపీ స్టూడెంట్స్ అయినట్లయితే మీకు చాలా దగ్గరవుతుంది. సో ఇక్కడ ఏపీ, తెలంగాణ స్టూడెంట్స్‌కి చిన్న డిఫరెన్స్ ఉంది. ఈ ఇన్‌స్టిట్యూషన్ ఏపీలో ఉంది కాబట్టి ఏపీలో ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా హోమ్ స్టేట్ కోటాలో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ స్టూడెంట్స్‌కి అయినట్లయితే అదర్ స్టేట్ కోటా అని 2 కోటాలు ఉంటాయి. హోమ్ స్టేట్ కోటా అండ్ అదర్ స్టేట్ కోటా. సో తెలంగాణ స్టూడెంట్స్‌కి అదర్ స్టేట్ కోటాలో సీట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇన్ కేస్ మీరు దాంట్లో ఆప్ట్ చేసుకున్నట్లయితే. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనము జోసా కౌన్సిలింగ్ వచ్చినప్పుడు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే మనం ఈ లొకేషన్ కోసం ఈ మ్యాప్ అంతా చూసాము. సో దీని తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ ఈ విధంగా మనకి ఉంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. ఇది యాజ్ పర్ 2023 ప్రకారంగా 23-24 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించిన ఫీజ్ స్ట్రక్చర్ అయితే ఇక్కడ డిస్‌ప్లే చేశారు. చూడండి ఇక్కడ ఫస్ట్ ఇయర్‌లో అయితే మనకి ఆడ్ సెమ్, ఈవెన్ సెమ్ అని 2 సెమ్‌లు. ఫస్ట్ సెమ్ 87,100 టోటల్‌గా ట్యూషన్ ఫీజు, తర్వాత అదర్ ఫీజు అన్నీ కలిపి మనకి 87,100 రూపాయలు ఫస్ట్ సెమిస్టరు. అండ్ సెకండ్ సెమిస్టర్ అయితే 65,400 రూపాయలు కూడా అవుతుందన్నమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక 1,50,000 పైన అటు ఇటుగా ఉంటుంది. సో సెకండ్ ఇయర్‌లోకి వచ్చేసరికి 65,400 ప్రతి సెమిస్టర్‌లో ఉంటుంది. అదేవిధంగా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుందన్నమాట. సో ఇకపోతే డీటెయిల్స్ ఆఫ్ అదర్ ఫీజెస్ మనకి స్టూడెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మెయింటెనెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, ఇన్‌స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫీజు ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ 24,600 పే చేయాల్సి ఉంటుంది. సబ్సిక్వెంట్ సెమిస్టర్స్‌లో 2,900 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఇంకా డీటెయిల్‌గా కొంత మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాము ఫీజుకి సంబంధించి. దెన్ ఇక్కడ ఇంకా మనకి ఫీజ్ స్ట్రక్చర్‌తో పాటు ఓపెన్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ కూడా మనకు ఒక లింక్ ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా మనము చూడొచ్చు. ఈ విధంగా మనకి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఓపెన్ పీడబ్ల్యూడీ అంటే జనరల్ కోటా అనమాట. జనరల్ ఎవరైతే ఉంటారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ. ఇక్కడ మనకి నేషనల్ లెవెల్లోకి వెళ్ళేసరికి బీసీని ఓబీసీ అంటాం కదా. సో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇవి కాకుండా ఇంకా మిగిలిన వాళ్ళంతా కూడా ఓపెన్లోకి వస్తారు కాబట్టి ఓపెన్ పీడబ్ల్యూడీ ఉంటాయి. తర్వాత ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ ఉంటుంది. దెన్ ఓబీసీ పీడబ్ల్యూడీ, ఎస్సీ పీడబ్ల్యూడీ, ఎస్టీ పీడబ్ల్యూడీ. ఈ విధంగా మనకి ఇన్ని కేటగిరీస్ అయితే ఉంటాయి. సో మొత్తం 10 ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కేటగిరీస్ ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడీ అనమాట ప్రతి దాంట్లోనూ కూడా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ దెన్ మెటలర్జీ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్. సో వీటికి సంబంధించి ఈ ఓపెనింగ్ ర్యాంకు అండ్ క్లోజింగ్ ర్యాంకు సో ఈ విధంగా అయితే ఉన్నాయి. మీరు ఒక సింగిల్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు దీన్ని. ఇంకా డీటెయిల్డ్గా మనము ఈ వీడియో చివరిలో చూద్దాము. కేటగిరీ వైజు మీకు కోర్స్ వైజు ఇలా నేను అవి మీకు హోమ్ స్టేట్ వైజు, తర్వాత అదర్ స్టేట్ వైజు ఇవన్నీ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దెన్ మనము ఈ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎలా ఉంది అని నేను చెక్ చేసే ప్రయత్నం చేశాను. సో వీళ్ళు అంటే ఇన్స్టిట్యూషన్ మనకి ఆల్మోస్ట్ 2022 నుంచి ఎన్ఐఆర్ఎఫ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఇంతవరకు ర్యాంక్ అయితే రాలేదు.
కాకపోతే వాళ్ళ డేటా ఎలా ఉంది అనేది మనమైతే ఈ డేటా షీట్‌ని చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో, ఇక్కడ యూజీ కోర్సెస్ మనకి 530 ఇంటేక్ ఉంది ఎవ్రీ ఇయర్. అంతకుముందు 800 ఉండేది. మరి ఇక్కడ 530 వచ్చింది ఇప్పుడు 23, 24 అకాడమిక్ ఇయర్‌కి. సో, ఇదేంటి అనేది మనకు తెలియదు ఎందుకు తగ్గింది అనేది. అంతకుముందు కూడా మనకి 810 ఉండింది. అంతకుముందు 663 ఉంది. బట్ ఇప్పుడు ఎందుకో మరి శాంక్షన్డ్ అప్రూవ్డ్ ఇంటేక్ ఇది తగ్గింది. అది మనకు తెలియదు రీజన్ ఏంటి అనేది. దెన్ ఇక్కడ వచ్చేసరికి యాక్చువల్ స్టూడెంట్ స్ట్రెంత్ వచ్చేసి టోటల్ అంటే మొత్తం ఇప్పుడు అన్ని సంవత్సరాలు యూజీ 4 ఇయర్స్ చదువుతున్న ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అందరూ కలిసి మనకి టోటల్గా ఇన్స్టిట్యూషన్లో ప్రస్తుతం అంటే ఈ అకాడమిక్ ఇయర్లో 2328 క్యాండిడేట్స్ అయితే ఉన్నారు స్టూడెంట్స్. దాని తర్వాత మనకి ఇక్కడ ప్లేస్మెంట్ అండ్ హయ్యర్ స్టడీస్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ప్లేస్మెంట్స్ దాదాపు ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ మినిమం స్టిపులేటెడ్ టైము 448 అయితే ఇది 18-19 అకాడమిక్ ఇయర్ అంటే లాస్ట్ ప్రీవియస్ 3 ఇయర్స్ తీసుకుంటారనమాట. సో దీంట్లో 448 ఉంటే ఇక్కడ 311 క్యాండిడేట్స్కి ప్లేస్మెంట్ వచ్చింది. తర్వాత ఈ ఇయర్లో ఇదేంటిది 1920 అకాడమిక్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళు 22-23లో వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోతుంది వాళ్ళకి. సో 458 క్యాండిడేట్స్ పాస్ అయితే దాంట్లో 268 క్యాండిడేట్స్కి ప్లేస్మెంట్ రావడం జరిగింది. అదేవిధంగా 2021లో జాయిన్ అయ్యి 23-24లో ఎవరైతే గ్రాడ్యుయేట్ అయ్యారో వాళ్ళు 527 మంది ఉంటే దాంట్లో 393 మందికి ప్లేస్మెంట్ రావడం జరిగింది. ఇంకా మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారని అంటే వీళ్ళు హయ్యర్ స్టడీస్కి వెళ్ళారనమాట. 56 మంది ఈ ఇయర్లో, తర్వాత 105 అండ్ 111 మెంబర్స్ వీళ్ళు వెళ్ళారు ఆ ఇయర్ స్టడీస్కి. సో ఈ ప్లేస్మెంట్ వచ్చిన వాళ్ళల్లో మీడియన్ శాలరీ ఎంత ఉందనేది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది చూడండి. 6,80,000, ఆ తర్వాత 7,12,000, 7,56,000. ఇది మీడియన్ శాలరీ, హైయెస్ట్ శాలరీ కాదు, లోయెస్ట్ శాలరీ కాదు, ఇది మీడియన్ శాలరీ. అండ్ యావరేజ్ శాలరీ కూడా కాదు, ఇది మీడియన్ అనమాట. సో ఇప్పుడు ఒక 50 మంది ఉంటే మధ్యలో ఉండే క్యాండిడేట్కి ఎంత అంటే హైయెస్ట్ లోయెస్ట్ హైయెస్ట్ ఏదో ఒక రకంగా మనం అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టినప్పుడు మధ్యలో ఉండే క్యాండిడేట్కి ఎంత శాలరీ అనేది ఇక్కడ మనకి మీడియన్ శాలరీ లాగా చూపిస్తారనమాట. సో నేను ఇక్కడ అంతా కూడా యూజీ గురించే మాట్లాడుతున్నాను, పీజీ గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే మనము జోసా కౌన్సిలింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసమే మనం ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ పిహెచ్డి స్టూడెంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. సో ఇక్కడ పర్ స్టూడెంట్ ఎంత వీళ్ళు ఖర్చు చేస్తున్నారు అంటే ఎవ్రీ ఇయర్ ఎంత స్పెండ్ చేస్తున్నారు ఒక స్టూడెంట్ మీద అనే దాన్ని కూడా మనకి ఇక్కడ ఫైనాన్షియల్ రీసోర్సెస్ యూటిలైజేషన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇదంతా కూడా చాలా పెద్ద సబ్జెక్ట్, దీంట్లోకి ఇప్పుడు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఐపీఆర్ ఇక్కడ పేటెంట్స్ ఎన్ని పబ్లిష్ చేశారు, ఎన్ని గ్రాంట్ అయ్యాయి, ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇస్తుంటారనమాట. తర్వాత స్పాన్సర్డ్ రీసెర్చ్ డీటెయిల్స్, కన్సల్టెన్సీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా ఇంకా ఫైనల్గా మనకి ఇక్కడ కిందకి వచ్చినట్లయితే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్ 127 అని చెప్పుకున్నాం కదా. సో వాళ్ళ యొక్క లిస్ట్ అనమాట ఇది. వాళ్ళ నేము, ఏజ్, వాళ్ళ డిజిగ్నేషన్ ఏంటి, అండ్ మేలా ఫీమేలా, తర్వాత వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి. మెయిన్గా చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ ఇక్కడ ఆల్మోస్ట్ పిహెచ్డి ఉంది అందరికీ కూడా. దాదాపు చూడండి ఇక్కడ నేను స్క్రోల్ చేస్తున్నాను, పిహెచ్డి ఇక్కడ ఒకటి మాత్రం ఎంటెక్ కనిపించింది ఇప్పటి వరకు. దెన్ ఇక్కడ ఒక ఎంటెక్ ఉంది, అండ్ ఇక్కడ ఒకటి, కొన్ని వెరీ ఫ్యూ అనమాట. ఒక మ్యాక్సిమం ఇప్పుడు అవుట్ ఆఫ్ 127లో ఒక 10 to 20 ఎంటెక్స్ ఉంటాయి. మిగిలిన మొత్తం కూడా దాదాపు పిహెచ్డీలే ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. సో 167 ఇక్కడ 167 లిస్ట్ ఉంది మొత్తంగా టోటల్గా. సో వీళ్ళు దీంట్లో మళ్ళీ రెగ్యులరు అండ్ కాంట్రాక్ట్ బేస్లో చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ ఈ లాస్ట్ కాలంలో చూసుకున్నట్లయితే మనకి అసోసియేషన్ టైప్ రెగ్యులర్ అని ఉంటుంది. రెగ్యులర్ కాకుండా ఇంకా మనకి అడ్హాక్ అండ్ కాంట్రాక్చువల్ బేసిస్ కూడా ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఇంకా ఇన్స్టిట్యూషన్లోనే ఉన్నారా లేదా అనేది కూడా ఇక్కడ మనకి జాయినింగ్ డేటు, లీవింగ్ డేటు ఇవన్నీ కూడా ఇస్తారు. కరెంట్లీ వర్కింగ్ ఆర్ నాట్ అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది. అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత ఇన్ మంత్స్ అనమాట. సో ఇక్కడ 257 మంత్స్ డివైడెడ్ బై 12 వేసుకుంటే మనకి ఇయర్ ఎన్ని ఇయర్స్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మనం ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు అంటే మ్యాక్సిమం పిహెచ్డి చేసిన ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి మంచి ఫ్యాకల్టీ ఉందని మనం చెప్పుకోవచ్చు దీంట్లో. సో దీని తర్వాత మనకి ఇంకా దీంట్లో చూడాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా ఉంది. బట్ ఇక్కడ ప్లేస్మెంట్ సెల్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఎలా ఉంది, ఇంటర్న్షిప్ ఎలా అప్లై చేయాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా ఫెసిలిటీస్ ఏమున్నాయి, సెంట్రల్ లైబ్రరీ, హాస్టల్స్, తర్వాత స్పోర్ట్స్, హెల్త్ సెంటర్, గెస్ట్ హోము,
ఈ విధంగా రకరకాల ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. క్లబ్స్ అయితే చాలా రకాల క్లబ్స్ ఉన్నాయి దీంట్లో స్టూడెంట్స్. ఇవి మీరు ఒకసారి దీంట్లో అడ్మిషన్ తీసుకున్న తర్వాత వీటి గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. లేదు మీకు టైం ఉంటే ఇప్పుడు కూడా మీరు తెలుసుకోవచ్చు. సో యాంటీ ర్యాగింగ్ ఏంటి, రూల్స్ ఏంటి, కాంటాక్ట్, ఈ విధంగా మనకి మొత్తం క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ మనము జోసా కౌన్సిలింగ్ వెబ్సైట్కి అయితే వెళ్దాము ఒకసారి. ఆ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఇది జోసా కౌన్సిలింగ్ అనమాట. మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేది జోసా కౌన్సిలింగ్ అనేది జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ అని జోసా కౌన్సిలింగ్ వెబ్సైట్లోనే కామన్గా జరుగుతూ ఉంటుంది. సో ఈ కౌన్సిలింగ్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే చాలా ఉంటాయి. సో వాటన్నిటికి సంబంధించి వీటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ప్రతిదీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇక్కడ చూడండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సో నియర్ నేషనల్ హైవే నంబర్ 16 కాకినాడ కడకట్ల తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. సో ఇది దీని అడ్రస్ అనమాట. వీటికి సంబంధించిన ఈమెయిల్ ఐడీస్ అదేవిధంగా ఫోన్ నంబర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ఇన్స్టిట్యూషన్ 31st ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా ఎన్ఐటీస్లో 2015 and 16 అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో దీంట్లో బీటెక్, ఎంటెక్, పిహెచ్డి అండ్ ఎంఎస్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇది మొత్తం ఒక 172 ఎకరాలలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో మొత్తం క్యాంపస్ అంతా కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మినిమం అంటే యావరేజ్ ప్యాకేజ్ 8 lakhsగా చూపిస్తున్నారు. అదేవిధంగా మ్యాక్సిమం ప్యాకేజ్ 47 lakhsగా చూపిస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఫీ స్ట్రక్చర్ ఇక్కడ కొంచెం క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇందాక ఆల్రెడీ చూసారు కదా, ఇది అప్రాక్సిమేట్గా మీకు తెలుసుకోవడం కోసం. ట్యూషన్ ఫీజు 62,500 ఉంటుంది పర్ సెమిస్టర్. అదేవిధంగా అదర్ ఫీజు టు బి పెయిడ్ డ్యూరింగ్ అడ్మిషన్ 24,600 ఉంటుంది. సో దాంట్లో ట్యూషన్ ఫీజు, అదర్ ఫీజు, అడిషనల్ జోసా, సీసాప్ ఫీజు అండ్ అమౌంట్ పెయిడ్ త్రూ జోసార్, సీసాప్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట దీంట్లో. సో అది కాకుండా మనకి హాస్టల్ ఫీజు టు బి పెయిడ్ డ్యూరింగ్ అడ్మిషన్ 8,000, ఏది హాస్టల్ కాస్ట్ అండ్ డిపాజిట్, తర్వాత హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ 11,000, మెస్ ఛార్జెస్ 21,000, ఇవన్నీ కూడా మొత్తం కలిపితే 40,000 అవుతున్నాయి. ఏది ఈ హాస్టల్ ఫీజుకి సంబంధించినవి. సో మొత్తంగా మీరు ఈ విధంగా ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మీకు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి. అండ్ అదే కాకుండా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకా ఏదైనా గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఏవైతే ఉంటాయో ఫీజు వేవర్, ఫీజు రెమిషన్ ఆర్ అప్లికేబుల్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించి మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే మీరు, ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే దాదాపు దీంట్లో అడగరు, మేబీ కాలేజీకి వెళ్ళిన తర్వాత అడుగుతుండొచ్చు, చెప్పలేము. సో అది మీరు రెడీ చేసి అయితే పెట్టుకోండి, క్యాస్ట్, ఇన్కమ్ ఇట్లాంటివన్నీ మీకు ఏమైనా ఉన్నట్లయితే. సో దెన్ ఇంకా ఫ్యాకల్టీ ఫెసిలిటీస్ ఏమి ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ క్లియర్గా ఇవ్వడం జరిగింది, ఇవన్నీ డిపార్ట్మెంట్స్. సో నెక్స్ట్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. దెన్ ప్లేస్మెంట్స్ ఇక్కడ 21-22 అకాడమిక్ ఇయర్లో తీసుకున్నట్లయితే 97.19% ప్లేస్మెంట్స్ రావడం జరిగింది. అంటే అవుట్ ఆఫ్ 320 క్యాండిడేట్స్కి 311 మనకి జాబ్ రావడం జరిగిందనమాట. తర్వాత 22-23 అకాడమిక్ ఇయర్లో 86%కి పడిపోయింది. హైయెస్ట్ ప్యాకేజ్ 47.3 నుంచి 47కి వచ్చింది. అండ్ దెన్ 23-24కి వచ్చేసరికి 63కి పడిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ 7 lakhs ఉంది, అండ్ లోయెస్ట్ ప్యాకేజ్ 3.6 lakhs ఉంది, అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ 44.1 lakh ఉంది. అంతకుముందు ఇయర్ ఏమో 47 lakhs ఉంటే ఇక్కడ 44కి పడిపోయింది. సో ఇది ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది అయితే మనకి డీటెయిల్స్ అయితే పూర్తిగా తెలియదు. ఇక్కడ ఈ లోయెస్ట్ ప్యాకేజ్ ఏదైతే 3.6 lakhs ఉందో ఇది మేబీ అది ఏ బ్రాంచ్కి అయ్యి ఉంటుంది అనేది కూడా మనకి క్లారిటీగా తెలియదు. ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి వెబ్సైట్లో ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయలేదు. మేబీ బయోటెక్నాలజీ అయి ఉండొచ్చు, కెమికల్ ఇంజనీరింగ్ అయి ఉండొచ్చు, లేదా సివిల్ ఇంజనీరింగ్ ఏదైనా అయ్యి ఉండొచ్చు, అది మనకి తెలియదు ఏదనేది. సో లోయెస్ట్ అయితే ఈ విధంగా ఉంది, యావరేజ్ అయితే 7.22 ఉంది, అండ్ హైయెస్ట్ వచ్చేసి 44 ఉంది. సో ఇక్కడ చూడండి, లాస్ట్ ప్రీవియస్ 3 years చూసుకున్నట్లయితే 47.3 అండ్ 47, దెన్ నౌ 44, ఏది 23-24. సో 24-25 అకాడమిక్ ఇయర్ అయితే మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు, అది ఇప్పుడే జరుగుతూ ఉండొచ్చు మేబీ. కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం తర్వాత తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ప్యాకేజెస్ అయితే తగ్గుతున్నాయి, హైయెస్ట్ ప్యాకేజ్ తగ్గుతుంది. యావరేజ్ ప్యాకేజ్ ఇక్కడ 7.2 ఉంటే అంతకుముందు 8 ఉంది, అంతకుముందు 7 ఉంది. సో ఈ విధంగా కొంచెం యావరేజ్ అయితే అటు ఇటుగా ఉంది. బట్ లోయెస్ట్ అయితే 3.4, 4 lakhs అండ్ 3.6, అది కూడా 3-4 మధ్యలోనే అటు ఇటుగా వేరీ అవుతుంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు దీంట్లో ప్యాకేజెస్ ఎలా ఉంటాయి ఏంటి.
మనకి అనేది మీకు అర్థమవుతున్నట్లుంది. సో, ఇకపోతే మనకి మొత్తం ఓవరాల్‌గా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, వాటిల్లో సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి. సో, బయోటెక్నాలజీ ఉంటుంది. తర్వాత కెమికల్ ఇంజినీరింగ్, నెక్స్ట్ వచ్చేసి సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్. ఇక్కడ 2 ఎందుకున్నాయి అని అంటే చూడండి, ఒకటేమో ఆంధ్రప్రదేశ్ కోటా ఉంటుంది, అంటే హోమ్ స్టేట్ కోటా అంటారు. రెండోది అదర్ స్టేట్ కోటా అని ఇంకోటి ఉంటుంది. అదర్ దాన్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళకి 50% సీట్స్ ఇస్తారు. సో, అందుకని ఇక్కడ 50, ఇక్కడ 50. సో, ఈ విధంగా 2 సార్లు ఉంటుందన్నమాట. దెన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్, దెన్ మెటలర్జీ అండ్ మెటీరియల్ ఇంజినీరింగ్. ఓకే. తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్. సో, ఇవి మొత్తంగా మనకున్న బ్రాంచెస్, వాటిలో ఉన్న సీట్స్ కేటగిరీ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి మీరు. మొత్తంగా మనకి 480 సీట్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఇది లాస్ట్ అకాడమిక్ ఇయర్ డీటెయిల్స్ ప్రకారంగా అనమాట. సో, ఇక్కడ ఓపెన్‌లో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఓపెన్ పీడబ్ల్యూడీలో ఎన్ని ఉన్నాయి, ఈ విధంగా మీకు ప్రతి డీటెయిల్డ్‌గా అంటే బ్రేకప్ అంతా కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇవి చూడండి. దెన్ ఇంకా మనం ఫైనల్‌గా చూసుకున్నట్లయితే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ మనకి జోసా వెబ్‌సైట్‌లో అయితే పెట్టడం జరుగుతుంది. సో, ఇవి మనకి 5 రౌండ్స్ ఉంటాయన్నమాట. జోసా కౌన్సెలింగ్‌లో 5 రౌండ్లు కౌన్సెలింగ్ జరుగుతుంది. బట్ 5 రౌండ్లకి కలిపి మీరు ఆప్షన్స్ పెట్టేది మాత్రం ఒక్కసారే ఉంటుంది. అది కాబట్టి మీరు ఆ ఒక్కసారి పెట్టిన తర్వాత అవి ఫ్రీజ్ అయిపోయారంటే ఇంకా మళ్ళీ మీరు వాటిని మార్చడానికి ఛాన్స్ ఉండదు. సో, దీనికి సంబంధించి మనం ప్రత్యేకంగా సెపరేట్ వీడియోలో మాట్లాడుకుందాము. వాటిని ఎలా పెట్టాలి, ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు ఫైనల్‌గా ఇంకొక వీడియోలో చెప్తాను. సో, ప్రస్తుతానికైతే ఇన్‌స్టిట్యూషన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ నేను ఫైనల్‌గా 5th రౌండ్‌కి సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏ విధంగా ఉన్నాయనేది మనము చూడడానికి ప్రయత్నం చేద్దాము. సో, ఇక్కడ మనకి ఈ విధంగా మీరు సెర్చ్ చేసుకున్నట్లయితే ఎన్ఐటీ అండ్ ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్ అకాడమిక్ ప్రోగ్రామ్ ఆల్ కేటగిరీ ఆల్ పెట్టాను నేను. సో, మనకి మొత్తంగా అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ. సో, ఇలా చూడడం మనకు కొంచెం కష్టం కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక ఎక్సెల్‌లోకి తీసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఈజీగా ఫిల్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఈడబ్ల్యూఎస్ తీసుకున్నాము. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ తీసుకున్నాము. దాంట్లో ఇక్కడ మనకి జెండర్ న్యూట్రల్ అంటే ఇద్దరు బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్‌కి ఇద్దరికీ సీట్ ఇస్తారు దీంట్లో. ఓన్లీ ఫీమేల్ ఓన్లీ అని ఇంకొకటి ఉంటుంది, ఇంక్లూడింగ్ సూపర్ న్యూమరరీ. సో, దీంట్లో ఓన్లీ అమ్మాయిలకి మాత్రమే సీట్ ఇస్తారు. దీంట్లో ఉన్న సీట్లు అమ్మాయిలకు మాత్రమే కేటాయిస్తారనమాట. కాబట్టి జెండర్ న్యూట్రల్‌లో సీట్ వచ్చింది అని అంటే అమ్మాయిలకి కూడా ఖచ్చితంగా వస్తుంది అని మనము కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఇక్కడ ఫీమేల్ అనేది తీసేస్తున్నాను. సో, ఇది ఇద్దరికి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్‌కి ఇద్దరికీ ఉంటుంది కాబట్టి జెండర్ న్యూట్రల్. నేను ఇది ఒకటే తీసుకుంటున్నాను. సో, ఈడబ్ల్యూఎస్ తీసుకున్నాము. అదేవిధంగా ఫస్ట్ మనం హోమ్ స్టేట్ కోటా చూద్దాము. హోమ్ స్టేట్ కోటా అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్‌కి సంబంధించి చూస్తున్నాం అనమాట. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హోమ్ స్టేట్ కోటాలో ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఇప్పుడు మనకి ఉన్నాయనేది ఇక్కడ చూద్దాం. సో, బయోటెక్నాలజీ 9584 వరకు క్లోజ్ అయిపోయింది. దెన్ కెమికల్ ఇంజినీరింగ్ వచ్చేసి 8619. ఓకే. ఈడబ్ల్యూఎస్ ర్యాంకు తక్కువ చూపిస్తుంది అండ్ ఓపెన్ కేటగిరీ ర్యాంక్ ఎక్కువ చూపిస్తుందని మీకు తర్వాత డౌట్ రావచ్చు. దానికి నేను చెప్తాను మీకు. సో, ముందుగా మనం ఇక్కడ ఏదైతే చూద్దాము. సివిల్ ఇంజినీరింగ్ 8842 అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 2258 2258కే క్లోజ్ అయిపోయింది. చూడండి ఎంత డిమాండ్ ఉందో. సో, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 6091కి క్లోజ్ అయింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 4081కి క్లోజ్ అయింది. దెన్ మెకానికల్ ఇంజినీరింగ్ వచ్చేసి 7063కి క్లోజ్ అయింది. మెటలర్జీ 9364కి క్లోజ్ అయిందనమాట. సో, ఇది హోమ్ స్టేట్ కోటాకి సంబంధించి. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ లేదా వేరే ఆంధ్రప్రదేశ్ పిల్లలు కాకుండా ఇంకా వేరే స్టేట్ స్టూడెంట్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి ఎంతవరకు కట్ ఆఫ్ ఉంది అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. దీంట్లో బయోటెక్నాలజీ 8861కి క్లోజ్ అయిపోయింది. తర్వాత కెమికల్ ఇంజినీరింగ్ 7335, సివిల్ ఇంజినీరింగ్ వచ్చేసి 8129కి క్లోజ్ అయింది. కంప్యూటర్ సైన్స్ వచ్చేసి 3029 వరకు కూడా వచ్చిందనమాట. ఓకే. దెన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 6393కి క్లోజ్ అయిపోయింది. దెన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 4387కి క్లోజ్ అయింది. దెన్ మెకానికల్ ఇంజినీరింగ్ వచ్చేసి 7248, మెటలర్జీ వచ్చేసి మనకి 8708కి క్లోజ్ అయిందనమాట. సో, ఈ విధంగా మనకి ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన
ర్యాంక్స్ అయితే కట్ ఆఫ్ ర్యాంక్స్ మనం చూసాము. తర్వాత ఓబీసీ ఎన్సీఎల్ తీసుకుందాము. ఓబీసీ ఎన్సీఎల్ తీసుకున్నట్లయితే సో ఇది అదర్ స్టేట్ కోటా. ముందుగా అదర్ స్టేట్ కోటా చూద్దాము. దీంట్లో బయోటెక్నాలజీ 17,323, కెమికల్ ఇంజనీరింగ్. సో మీరు ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ కావాలంటే తీసేసుకోవచ్చు. నేను అన్నీ చదవాలనంటే మనకి వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఒకటి కంప్యూటర్ సైన్స్ ఒకటి చెప్తాను మీకు. 6,595కి క్లోజ్ అయిపోయింది అనమాట. ఓకే, ఇవన్నీ కూడా కేటగిరీ ర్యాంక్స్. ఇప్పుడు మనం ఏవైతే ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ చూస్తున్నామో ఇవి కేటగిరీ ర్యాంక్స్. ఇవి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏవైతే మనం చూస్తున్నాం ఇక్కడ అవి కేటగిరీ ర్యాంక్స్. మీకు జేఈ ర్యాంక్స్ వచ్చిన తర్వాత 2 ర్యాంకులు ఉంటాయి మీ ర్యాంక్ కార్డులో. మీరు ఓన్లీ జనరల్ కేటగిరీ క్యాండిడేట్ అయితే ఒకటే ర్యాంక్ ఉంటుంది. జనరల్ కేటగిరీ ర్యాంక్ అని ఒకటి ఉంటుంది. అది మీ ఆల్ ఇండియా ర్యాంక్ అనమాట. సో అలా కాకుండా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇలాంటి రిజర్వేషన్ ఏదైనా ఉన్నట్లయితే మీకు జనరల్ ర్యాంకుతో పాటు అంటే సిఆర్ఎల్ అంటారు, కామన్ ర్యాంక్ లిస్ట్ అంటారు. సిఆర్ఎల్ జనరల్ ర్యాంకు లేదా ఆల్ ఇండియా ర్యాంకు ఇలా పిలుస్తుంటారు వాటిని. సో అది ఒక ర్యాంక్ ఉంటుంది. అది కాకుండా ఎస్సీ అయితే ఎస్సీ ర్యాంకు, ఎస్టీ క్యాండిడేట్ అయితే ఎస్టీ ర్యాంకు, ఓబీసీ అయితే ఓబీసీ ర్యాంకు. ఈ విధంగా మనకి కేటగిరీ వైజ్ ర్యాంక్స్ కూడా ఉంటాయి. సో ఈ కేటగిరీస్లో మనం చూసేటప్పుడు ఇది కేటగిరీ ర్యాంక్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది కేటగిరీ ర్యాంక్. సో కంప్యూటర్ సైన్స్ వచ్చేసి ఇక్కడ మనకి 6,595 క్లోజ్ అయిపోయింది. ఇంకా మిగిలినవన్నీ కూడా మనకి చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ 17,000 దాకా కూడా సీట్ రావడం జరిగింది. సో అదేవిధంగా మనకు హోమ్ స్టేట్ తీసుకున్నట్లయితే ఓబీసీ ఎన్సీఎల్ హోమ్ స్టేట్ తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ 6,509కి క్లోజ్ అయిపోయింది అనమాట. ఇంకా అదర్ బ్రాంచెస్ మెటలర్జీ కానీ లేదంటే బయోటెక్నాలజీ అయితే 8,882 దాకా కూడా క్లోజ్ అయింది. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. దెన్ మనం నెక్స్ట్ ఓబీసీ ఎన్సీఎల్ తర్వాత ఓపెన్ కేటగిరీ చూద్దాము. ఓపెన్ కేటగిరీ హోమ్ స్టేట్ కోటా తీసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ సైన్స్ 14,707. ఓకే, చెప్పాను కదా ఇందాక ఈడబ్ల్యూఎస్ ఓబీసీలో 3,000కి 6,000కి క్లోజ్ అయిపోయిన కంప్యూటర్ సైన్స్ ఇక్కడ 14,000కి వచ్చింది. ఎందుకు అని అంటే ఇది జనరల్ కేటగిరీ ర్యాంక్ అనమాట. అంటే సిఆర్ఎల్ అంటారు, ఆల్ ఇండియా ర్యాంక్ అంటారు దీన్ని. సో ఇది ఓపెన్ కోటాలో మీకు సీట్ వచ్చినట్లయితే ఈ ర్యాంక్తోనే వస్తుంది అనమాట. ఈ ర్యాంక్ ఓపెన్ కేటగిరీ అయితే అర్థమైంది కదా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద మనకి కామెంట్స్లో మీరు రాయొచ్చు. దానికి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇది హోమ్ స్టేట్ కోటాలో 14,707 వరకు కట్ ఆఫ్ అయిపోయింది. అదేవిధంగా అదర్ స్టేట్ కోటా అంటే తెలంగాణ స్టూడెంట్స్ కోసం అనమాట. ఇది వాళ్ళకి అయినట్లయితే 18,000 దాకా వచ్చింది అనమాట. 18,548 వరకు వచ్చింది. సో దెన్ మనకి ఓపెన్ తర్వాత ఎస్సీ కేటగిరీ తీసుకుందాము. ఎస్సీలో చూసుకున్నట్లయితే అదర్ స్టేట్ కోటా ఇది. అదర్ స్టేట్ కోటాలో కంప్యూటర్ సైన్స్ 3,468కి క్లోజ్ అయిపోయింది. ఇన్ కేసు మనము హోమ్ స్టేట్ కోటా తీసుకున్నట్లయితే 2,809కి క్లోజ్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనకి కంప్యూటర్ సైన్స్ ఓన్లీ నేను కంప్యూటర్ సైన్స్ ఎందుకు చెప్తున్నాను అని అంటే కంప్యూటర్ సైన్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది. అండ్ అది వచ్చింది అని అంటే మిగిలిన అన్ని బ్రాంచెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతూ ఉన్నాయి కాబట్టి మీరు కావాలంటే పాజ్ చేసి చూసుకోవచ్చు డీటెయిల్డ్గా మీకు ఏ బ్రాంచ్కి ఎంత క్లోజింగ్ ర్యాంక్ ఉందనేది. అందుకనే అంటే అది అన్నీ చదువుకుంటూ వెళ్తే మనకి చాలా డిలే అవుతుంది. సో నెక్స్ట్ ఎస్టీ తీసుకున్నట్లయితే ఎస్టీలో హోమ్ స్టేట్ కోటా 14,000 కంప్యూటర్ సైన్స్ 1,400 ఎస్టీ కేటగిరీకి. ఎస్టీ కేటగిరీ ర్యాంక్ అది 1,418కి క్లోజ్ అయిపోయింది కంప్యూటర్ సైన్స్ హోమ్ స్టేట్ కోటాలో. ఒకవేళ మనము అదర్ స్టేట్ కోటా తీసుకున్నట్లయితే 940కి క్లోజ్ అయిపోయింది అదర్ స్టేట్ కోటా ఎస్టీకి, ఎస్టీ కేటగిరీలో. సో 940. సో ఇదనమాట. ఇంకా మిగిలిన బ్రాంచెస్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు. సో ఇదంతా ఓపెనింగ్ ర్యాంక్ అనమాట. ఈ ఓపెనింగ్ ర్యాంక్ అంటే ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ఇక్కడ తెలుస్తుంది మనకి. కాబట్టి ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. ఒకవేళ మీరు చూడాలనుకుంటే చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా నేను అంటే దాన్ని ఎలా చూడాలి, ఎందుకు చూడాలి, ఇట్లాంటివన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాము. సో ఇది మనకి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. దాదాపు మనము అన్ని డీటెయిల్స్ అయితే దీంట్లో కవర్ చేసామని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు సెకండ్ సెషన్కి డేట్ కూడా దగ్గరికి వచ్చింది కదా. మనకి 2 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. 2, 3, 4, 7 పేపర్ 1 వచ్చేసి మనకి ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ 2 ఉంటాయి.
ఫస్ట్ షిఫ్ట్ 9 to 12, సెకండ్ షిఫ్ట్ 3 to 6 ఉంటుంది. అండ్ 8th April మాత్రం పేపర్ 1 ఓన్లీ సెకండ్ షిఫ్ట్లో ఉంది 3 to 6 PM. అదేవిధంగా 9th పేపర్ 2A అండ్ 2B ఈ రెండు ఉంటాయి ఫస్ట్ షిఫ్ట్ 9 to 12 అండ్ పేపర్ 2A 2B బీఆర్కు బీ ప్లానింగ్ ఇవి మళ్ళీ ఫస్ట్ షిఫ్ట్ 9 AM to 12:30 PM ఇవి అన్నమాట. ఇవి రెండు రాసే వాళ్ళకి అనమాట, ఇది బోత్ బీ ఆర్క్ అండ్ బీ ప్లానింగ్ వాళ్ళకి. సో ఇది ఓన్లీ పైన బీ ఆర్క్ అండ్ బీ ప్లానింగ్ సపరేట్గా రాసే వాళ్ళకి. సో ఈ విధంగా అయితే మనకి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. మీరు ఆల్రెడీ సిటీ ఇంటిమేషన్ డీటెయిల్ మీరు తెలుసుకొని ఉంటారు, ఒకసారి చూడండి. ఇన్ కేస్ చూసుకున్నట్లయితే మీరు చూసుకోండి. తర్వాత మీకు అడ్మిట్ కార్డులు కూడా డౌన్లోడ్కి త్వరలోనే పెడతారు. అవి పెట్టంగానే మీరు ఒకసారి మీ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకొని సెంటర్ ఎక్కడ పడిందో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ అడ్వాన్స్డ్ సిటీ ఇన్ఫర్మేషన్ ఫర్ జేఈ మెయిన్ 2025 సెషన్ 2 అని ఉంది. ఇది క్లిక్ చేసి ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే మీకు అడ్వాన్స్డ్ సిటీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుందన్నమాట. సో ఇదండి మనకి మొత్తంగా మనము ఈ ఏపీ ఎన్ఐటి గురించి అయితే దాదాపు అన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందామని అనుకుంటున్నాము. ఇంకా డీటెయిల్డ్గా మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు మన వీడియో కింద కామెంట్స్లో రాయొచ్చు, లేదనంటే తప్పకుండా మీరు ఈ వెబ్సైట్కి విజిట్ చేసి ఈ వెబ్సైట్లో మీరు డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు ప్రతి ఎన్ఐటి గురించి అదేవిధంగా ఐఐటి గురించి డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేద్దాం ఫర్దర్ వీడియోస్లో. సో కాబట్టి మీరు ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. మీకు ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్టే. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న అడ్మిషన్ ఎన్ఐటి జోసాకి సంబంధించి కానీ లేకపోతే ఈఏపీ సెట్కి సంబంధించి నీట్కి సంబంధించి ఎనీథింగ్ మీరు ఏదైనా కూడా అడగొచ్చు. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. దయచేసి వీడియోని మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.